నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. బీజేపీ అధిష్టానము గత కొన్ని రోజులుగా, ముఖ్యంగా కొన్ని నెలలుగా అవలంబిస్తున్నటువంటి ఆ పొలిటికల్ స్ట్రాటజీని చూస్తూ ఉంటే వాళ్ళు తమిళనాడు మీద కన్నేశారు. తమిళనాడులో ఏదో ఒక విధంగా ఇతర పార్టీలను కలుపుకొని డిఎంకే అనేటువంటి పార్టీ ఏదైతే ఉందో దాన్ని ఓడించాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే నెలకొకసారి ప్రధానమంత్రి అక్కడ ఏదో ఒక రూపంలో పర్యటనకి వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా అమిత్ షా నెలకు 2 సార్లు పర్యటనకు వెళ్తా ఉన్నాడు తమిళనాడులో. సో తమిళనాడు మీద దృష్టి పెట్టారు కాబట్టి మీరు కనుక ఈ బీహార్ కావచ్చు, మన మధ్యప్రదేశ్ ఇలాంటి చోట్ల ఎన్నికలు జరిగేటప్పుడు వాళ్ళు ఒక సంవత్సరం ముందు నుంచే గేమ్ ప్లాన్ వేసుకొని ముందుకెళ్తూ ఉంటారు. సో అక్కడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారో అదే విధంగా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో గత సంవత్సరం రోజులుగా తమిళనాడు మీద దృష్టి సారించారు. సో వాళ్ళు అక్కడ ఎన్డీఏ అంటే ఏఐఏడిఎంకే జయలలిత గారి పార్టీ ఏదైతే ఉందో దాంతో పొత్తులో వెళ్తా ఉన్నారు. ఒక ఆ పార్టీనే కాకుండా చిన్న చిన్న పార్టీలు ఉన్నటువంటి 5 నుంచి 6%, 1%, 2% ఓటు శాతం ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలను కూడా ఎన్డీఏలోకి ఆహ్వానించుకోవడము చూస్తూ ఉంటే వీళ్ళు గట్టిగానే ఏదో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సో నిన్నటికి నిన్న జయలలిత మరణించిన తరువాత ఆ పార్టీకి దూరమైనటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పార్టీకి దగ్గర చేర్చడము, అదేవిధంగా జయలలిత బంధువుగా పిలువబడేటువంటి ఆ టీటీవీ దినకరన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఏదో ఒక పార్టీ ఒకటి ఉంది. సో అతన్ని కూడా ఎన్డీఏలోకి ఆహ్వానించి సో బద్ధ శత్రువులైనటువంటి మాజీ మంత్రి ఈపీఎస్ అదేవిధంగా ఆ టీటీవీ దినకరన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని ఒకే వేదిక మీద కూర్చోబెట్టి సభ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టించారు. మా మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, మాకు ఇప్పుడు ఉన్నటువంటి ఒకటే ఒక టార్గెట్ ఏంటంటే డిఎంకేను ఓడించేయాలా అనేటువంటి ఉద్దేశంతో మేము కలిశామని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పించడం కూడా జరిగింది. సో ఇక మిగిలినటువంటి ఓపీఎస్ అనేటువంటి వర్గం ఉంది. జయలలిత గారు చనిపోయిన తర్వాత ఈపీఎస్ ఓపీఎస్ అని 2 వర్గాలుగా విడిపోయినటువంటి ఏఐఏడిఎంకేలో ఒక ఓపీఎస్ తప్ప, ఓపీఎస్ వెనకాల ఉన్నటువంటి ఓపీఎస్ అంటే జయలలిత గారు డమ్మీగా ఒక ముఖ్యమంత్రిని పెట్టుకుంటా ఉన్నారు కదా, ఆయన పేరే ఓపీఎస్. ఆయన వర్గంగా చెప్పబడేటువంటి ఒక్కొక్కరిని మళ్ళీ తిరిగి పాత ఏఐడిఎంకేలో ఆహ్వానించడం జరిగింది, చేర్చుకోవడం జరిగింది. సో మొత్తానికి చిన్న చిన్న పార్టీలన్నీ కలిసి ఇప్పుడు 5 వేళ్ళు కలిస్తేనే పిడికిలి తయారైతుంది అన్నట్లు. సో బలంగా ఉన్నటువంటి డిఎంకేని ఎదుర్కోవాలి అంటే డిఎంకేకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలన్నిటినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి దాన్ని అందరినీ ఒక మానిటర్ చేసి ఎలాగైనా తమిళనాడులో ఎన్డీఏ జెండా ఎగరవేయాలని చెప్పి వాళ్ళైతే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే నిన్న మోడీ గారు అయితే నిన్న తమిళనాడు పర్యటనకు వచ్చారు. అది పొలిటికల్ మీటింగ్లో అయితే కూడా పాల్గొన్నారు. డిఎంకే కౌంట్ డౌన్ మొదలైంది. బేసిక్గా బీజేపీ వాళ్ళు ఎక్కువగా తమిళనాడు మీద టార్గెట్ చేయరు, కానీ డిఎంకే అవలంబిస్తున్నటువంటి హిందూ వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగైనా అడ్డుకట్ట వేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి కుమారుడైనటువంటి ఉప ముఖ్యమంత్రి ఉదయానిధి స్టాలిన్ సో సనాతన ధర్మం అనేది ఒక వైరస్ లాంటిది, దాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పి బహిరంగంగా చెప్పడము, దానికి డిఎంకే పార్టీ సపోర్ట్ చేయడము, ఇవన్నీ చూసినటువంటి బీజేపీ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హిందూ వ్యతిరేక డిఎంకే పార్టీని ఇంటికి పంపాలని చెప్పి దృఢ నిశ్చయంతో ముందుకెళ్తా ఉన్నారు. వచ్చే ఎన్నికల గెలుపుతో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం. సో డిఎంకే గెలిచిన తరువాత డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయింది, రౌడీయిజము గూండాయిజం పెరిగిపోయింది, భూ కబ్జాలు పెరిగిపోయింది, సెటిల్మెంట్లు పెరిగిపోయింది, ఒక రౌడీ రాజ్యం వచ్చేసింది. జయలలిత గారు దేనికి ఫేమస్ అంటే బేసిక్గా లా అండ్ ఆర్డర్ని చాలా స్ట్రిక్ట్గా నిర్వర్తిస్తారు, అదేవిధంగా ఆ క్రైమ్ రేట్ని తగ్గిస్తారని చెప్పి ఆమెకు పేరుంటే, ఆమె తరువాత వచ్చినటువంటి ఈ మారినటువంటి ప్రభుత్వం డిఎంకే ఏదైతే ఉందో అది క్రైమ్ రేట్ని పెంచే దిశగా అడుగులు వేస్తూ ఉందని చెప్పి సో మేము అధికారంలోకి రాగానే ముందుగా డ్రగ్స్ రహిత తమిళనాడుగా మారుస్తామని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. తమిళనాడులో కీలక నేతలంతా ఎన్డీఏకు మద్దతుగా ఉన్నారు. డిఎంకే అవినీతి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి వారంతా గట్టి సంకల్పం తీసుకున్నారు. ఇక డిఎంకే ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. చెన్నై సమీపంలోని మధురాంతకంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎన్డీఏ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణుల సమక్షంలో డిఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ సభ నుంచి తాను తమిళనాడులో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినట్లు ప్రకటించారు. డిఎంకేకు ఇక్కడ ప్రజలు అధికారం ఇచ్చినా ప్రజల విశ్వాసాన్ని తుంచేశారని, హామీలు ఎక్కువ పని తక్కువ అన్నట్లు వారి పాలన సాగుతుందని విమర్శించారు. సో కరప్షను, మాఫియా, నేరాలు పెంచుతూ సీఎంసీగా సర్కారు తయారైందని చెప్పి ఆయనైతే ఎద్దేవా చేశారు. సో మొత్తానికి పెద్ద ప్లానింగే వేశారు. సో ఎవరెవరైతే ఏఐఏడిఎంకేకు దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొని వచ్చి
ఎవరెవరైతే డిఎంకేకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎన్డీఏలోకి ఆహ్వానించి సో ఇప్పుడు ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి అంటే ఇండియా కూటమి అంటే సో డిఎంకే అనేది ఇండియా కూటమిలో ఉంది కాబట్టి ఇండియా కూటమిలో కొన్ని చిన్న చిన్న పార్టీలు మరియు డిఎంకే కాంగ్రెస్ ఉన్నారు అక్కడ. సో ముఖ్యంగా తమిళనాడులో ఇప్పుడు ఇంతకుముందు డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకేగా ఉన్నటువంటి ఆ రైవలరీని ఇప్పుడు ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమిగా మార్చేశారు. మరి చూద్దాం, తమిళనాడులో అంత ఈజీగా ఉండదు రాజకీయాలు. ఒకవైపు తమిళ యాక్టర్ విజయ్ కూడా టీవీకే అనేటువంటి పార్టీని పెట్టుకొని మొదటిసారిగా ఈసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఆయన ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఆయన చీల్చబోయేటువంటి ఓట్లు ఎవరికి గండిపడుతుంది అనేటువంటి దాని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఆయన ఇంకా 100% గ్రౌండ్ లెవెల్లో కూడా తిరగడం లేదు. రాజకీయ విశ్లేషకులు అయితే కనుక విజయ్ చీల్చేటువంటి ప్రతి ఓటు కూడా అది డిఎంకే పార్టీకి చెందినటువంటి ఓటే అవ్వబోతుందని చెప్పి సో విజయ్ రాజకీయంగా ఎంత పర్సెంటేజ్ ఓట్లు సాధించినా కూడా అది ఖచ్చితంగా డిఎంకేకి ఎదురు దెబ్బ తగలబోతుందని సో వాళ్ళిద్దరూ కొట్టుకుంటే ఖచ్చితంగా ఎన్డీఏ లాభపడేటువంటి అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి చూద్దాం, ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ అయితే రాలేదు. సో తమిళనాడు రాజకీయాలు మాత్రం ఊపందుకున్నాయి, వేడిగా జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా నరేంద్ర మోడీ గారు ఏదో ట్వీట్ చేస్తే దానికి సంబంధించి అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా మాకు ఇవ్వవలసినటువంటి బకాయిలు ఎప్పుడు ఇస్తావో అది చెప్పి ముందు తర్వాత తమిళనాడులో అడుగుపెట్టని చెప్పారు. ఆయన తమిళనాడులో అడుగుపెట్టిన తర్వాత ఈ డిఎంకేని తమిళనాడు నుంచి ఆ పదవి నుంచి దించేయడమే ధ్యేయంగా పనిచేయబోతున్నాము, సో మేమందరం ఒకటిగా పనిచేస్తామని చెప్పి సో ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం మొదలైంది. ఎన్నికలు అయ్యేలోపు ఈ డిఎంకే యొక్క అంతం చూడాలి అని చెప్పి ఆయనైతే పిలుపునివ్వడం జరిగింది. సరే చూద్దాం ఏం జరుగుతుందో, ఇంకా 2 నెలల టైం ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.